Today మనం ఎక్స్టెన్సిబిలిటీ టాపిక్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఎక్స్టెన్షన్స్ అంటే సిడిఎస్ ఎక్స్టెన్షన్స్ అని అర్థం. మనకి ఏ విధంగానైతే ప్రతి సిడిఎస్ వ్యూ ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. పర్పస్ ఏంటి అంటే, ఉదాహరణకి ఒక స్టాండర్డ్ సిడిఎస్ వ్యూ ఉందనుకుందాం. దానికి ఒక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ కానీ ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేయడం కానీ చెయ్యాలి. కానీ అది ఒక స్టాండర్డ్ సిడిఎస్ వ్యూ కాబట్టి మనకి పర్మిషన్ ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను ఫీల్డ్ ఎలా యాడ్ చేయాలి? సింపుల్గా చెప్పాలంటే మనకి బ్యాక్ ఎండ్లో ఎన్హాన్స్మెంట్స్ లాగా, మనకి ఎలాగే దానికి ఎన్హాన్స్మెంట్ కనుక్కొని దానికి కోడ్ రాసి ఒక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అన్నది యాడ్ చేస్తాము. సో సిడిఎస్ వ్యూలో కూడా మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. సో హోప్ యూ నోస్ అబౌట్ ద సిడిఎస్ ఎక్స్టెన్షన్స్. కానీ నార్మల్గా ఏం చేస్తారు? నార్మల్ వ్యూస్ తీసుకొని, అంటే కస్టమ్ సిడిఎస్ని క్రియేట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. అలాంటి రిక్వైర్మెంట్స్ మీకు ఏమి రావు. కస్టమ్ సిడిఎస్ అయితే నేనే క్రియేట్ చేసిన, సో దాన్ని ఎక్స్టెండ్ చేసేది ఈజీ కదా. దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దాన్ని ఓనర్ నేనే కాబట్టి. లేదా సమ్మన్ ఎల్స్ ఓనర్ అయినా ఈజీలీ యూ కెన్ చేంజ్. బట్ ఎప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది? ఎప్పుడైతే స్టాండర్డ్ సిడిఎస్ వ్యూని మీరు ఎలా ఎక్స్టెండ్ చేయాలో తెలిస్తే అప్పుడు ఈ ఎక్స్టెన్షన్ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యు ఆర్ అప్ టు ద రియల్ టైం పర్స్పెక్టివ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇవి రియల్ టైంలో కూడా ఉంటాయి కాబట్టి. నార్మల్గా ఈ సిడిఎస్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తుందంటే, ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ ఫ్యూరీ అప్లికేషన్స్ ఉంటాయి కదా. స్టాండర్డ్ ఫ్యూరీ అప్లికేషన్స్ స్టాండర్డ్ ఫ్యూరీ అప్లికేషన్స్ని ఎక్స్టెండ్ చేయడం. లెట్స్ ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, ఒక ఫీల్డ్ యాడ్ చేయడం, ఇంకోటి ఏదైనా లాజిక్ రాయడం, ఇంకొకటో అలా స్టాండర్డ్ ఫ్యూరీ యాప్లో చేయమంటాడు. ఓకేనా? ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఆ స్టాండర్డ్ ఫ్యూరీ యాప్ని ఎలా క్రియేట్ చేశారో తెలియాలి మనకి. సో ఎస్ఏపి ఏం చేసిందంటే, అన్ని బ్యాక్ ఎండ్ టీ కోడ్స్ ఉన్నాయి కదా ఎస్ఏపి బ్యాక్ ఎండ్లో, అన్నిటినీ ఫ్యూరీ యాప్స్గా మార్చేసింది. అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VA03 అనుకోండి, VA03కి ఒక ఫ్యూరీ యాప్ ఉంటుంది. అలాగా ప్రతి టీ కోడ్ని, వాట్ ఎవర్ ద మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ కేసెస్, అన్నిటినీ ఫ్యూరీ యాప్గా మార్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాక్ ఎండ్ టీ కోడ్ ఉంది అనుకో. నార్మల్గా మనం బ్యాక్ ఎండ్ అబాడల్గా రిపోర్ట్ బిల్డ్ చేసినప్పుడు టీ కోడ్ కూడా క్రియేట్ చేస్తాం దానికి. ఇప్పుడు అదే టీ కోడ్ నేను ఫ్యూరీ యాప్గా మార్చొచ్చా అంటే 100% ఎస్, పాసిబిలిటీ ఉంది. అలా కూడా చేసుకోవచ్చు. అయితే ఆ టీ కోడ్స్ నుంచి ఫ్యూరీ యాప్స్ ప్లస్ ఇంకా ఫ్యూరీ ఎలిమెంట్స్ UI5 బేస్డ్ స్టాండర్డ్ ఫ్యూరీ యాప్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కలిపి మనకి ఎస్ఏపి ఒక లైబ్రరీ లాగా ఇచ్చిందనమాట. అక్కడ నుంచి మనం ఏమేమి ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి ఎస్ఏపి బిల్డ్ చేసినవి అనేది మనం క్లియర్గా అక్కడి నుంచి చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది ఒక, ఎందుకంటే ఇది గూగుల్లో ఉంటుంది, సో ఎవ్రీబడి ఈస్ ఏబుల్ టు యాక్సెస్. ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్ఏపిలో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని ఉంటుంది. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అంటే ఉదాహరణకి
క్లయింట్కి ఒక ఫ్యూరీ యాప్ కావాలి. ఇప్పుడు అతనికి ఫ్యూరీ యాప్ కావాలి. ఇప్పుడు అతను నాకు ఏం చేస్తాడు, బీటీపీ క్రెడెన్షియల్స్ నాకు ఇస్తాడు నా యూజర్తో. ఇప్పుడు నేను డెవలప్ చేస్తా. అంటే ఇప్పుడు నేను డెవలప్ చేసిన అప్లికేషన్ని యూజర్ లాంచ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రతిసారి అతను బీటీపీకి లాగిన్ అయ్యి బ్యాస్కి లాగిన్ అయ్యి ఒక డెవలపర్ ఎలా చేస్తాడో ప్రతిదీ అలా చేసుకోవాలి. సో అప్పుడు లాట్ ఆఫ్ మాన్యువల్ ఎఫర్ట్ అనేది అవసరం ఉంటుంది, రైట్? సో దీని మూలంగా ఎస్ఏపి ఏం చేసిందంటే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిందనమాట. సో దాన్నే మనం ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని అంటాం. మీ అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ని లాంచ్ ప్యాడ్లో ప్లేస్ చేయాలి. సో దానికి అదో పెద్ద కాన్ఫిగరేషన్స్ చాలా ఉంటాయి. సో ఒక అప్లికేషన్ని మీరు లాంచ్ ప్యాడ్ లెవెల్లో పెట్టాలి అంటే ఫస్ట్లీ మీరు ఆ అప్లికేషన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. ఇక్కడ లాంచ్ ప్యాడ్ విషయంకి వచ్చేసరికి రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలండి. ఒకటి, క్లయింట్ ఏ లాంచ్ ప్యాడ్ యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఇంకా బీటీపీకి మూవ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఉంటుంది. దాని ప్రకారం డిప్లాయ్మెంట్ వేరుంటుంది, డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద క్లయింట్స్ దే ఆల్రెడీ మూవ్ టు బీటీపీ. అప్పుడు ఏం చేయాలి? మీరు క్లౌడ్ డిప్లాయ్మెంట్ చేయాలి, అది వేరే ప్రాసెస్ మళ్ళీ. క్లౌడ్ డిప్లాయ్మెంట్కి లాంచ్ ప్యాడ్ ఏంటంటే ఎస్ఏపి బిల్డ్ వర్క్ జోన్. వాళ్ళు ఏది వాడుతున్నారో తెలుసుకొని దాని ప్రకారంగా మనం డిప్లాయ్మెంట్ చేయాలండి. అదేవిధంగా మనకి ఎస్ఏపిలో ఒక టీ కోడ్ ఉంటుందండి, /UI2/FLP అని. ఏంటి? ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ అని. సో ప్రతి యూజర్కి యాక్సెస్ ఉంటుంది, కానీ అన్ని అప్లికేషన్స్ యాక్సెస్ ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ఎలా యాక్సెస్ అవుతాయంటే అన్ని రోల్ బేస్డ్. రోల్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్ష అనే డెవలపర్ ఒక ఫ్యూరీ యాప్ డెవలప్ చేసి లాంచ్ ప్యాడ్లో పెట్టాడు. ఇప్పుడు వినోద్ దానిని యాక్సెస్ చేయాలి. డైరెక్ట్గా లాంచ్ ప్యాడ్కి వెళ్ళేసి నా యాప్ టైటిల్ ఇస్తే అతను చూడలేడు. ఆ యాప్కి మళ్ళీ ఒక రోల్ అసైన్ చేస్తారు ఆ యూజర్, వినోద్ అనే యూజర్కి, విచ్ ఇస్ డన్ ఇన్ ద టీ కోడ్ కాల్డ్ as పిఎఫ్సిజి. అందులో ఎవరెవరి యూజర్ నేమ్స్ అయితే వాళ్ళు ఇస్తారో యాక్సెసిబిలిటీ కోసం వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేస్తారు. అందుకే ఆల్ ద ఫ్యూరీ యాప్స్ ఆ రోల్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటా ఉంటాం మనం. రోల్ అసైన్మెంట్ కానిదే అవ్వదు. అదేవిధంగా మీరు లాంచ్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు అన్ని యాప్స్ మీరు చూడలేరు. ఎందుకు? మీకు రోల్స్ ఉండవు కాబట్టి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ మీరు లాంచ్ ప్యాడ్ లెవెల్లో మీరు చూడలేకపోతున్నారు అంటే దానికి ప్రధాన కారణం, ఫస్ట్ రీజన్ మీరు రైస్ చేయాల్సిందే, రోల్ అసైన్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో అది ఫ్యూరీ లాంచ్ ప్యాడ్, అది ఎస్ఏపిలో ఒక టీ కోడ్ అది. సో ఇప్పుడు ఏదైతే ఎస్ఏపి పోర్టల్ ఇచ్చిందో
ఇప్పుడు ఫ్యూరీ లాంచ్ ప్యాడ్లో మీకు అన్ని చెక్ చేసుకోవాలి. ఆ యాప్ని కావాలంటే చూడొచ్చు, కావాలంటే ఓడేటా సర్వీస్ ఫైండ్ చేయొచ్చు, రోల్స్, క్యాటలాగ్స్ ఏమేమి ఉన్నాయి చూడలేము మనం. సో ఆ యాప్కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్స్ మనం ఎస్ఏపి ఇచ్చిన లైబ్రరీలో మనం చూడొచ్చు అన్నమాట. సో ఆ లైబ్రరీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యూరీ యాప్స్ లైబ్రరీ అని ఉంటుంది. ఓకేనా, ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఎస్ఏపి ఫ్యూరీ యాప్స్ రెఫరెన్స్ లైబ్రరీ అని. ఓకేనా, దీనిని క్లిక్ చేయండి. యాక్సెప్టెడ్. సో ఇక్కడ ఆల్ యాప్స్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, 17,903 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని అప్లికేషన్స్లో మన అప్లికేషన్ ఏందనేది సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు నేను చెప్పాను, అన్ని బ్యాక్ ఎండ్ టీ కోడ్స్ ఫ్యూరీ యాప్గా మార్చిందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను VA03 ఎంటర్ కొడితే చూడండి, యాప్ వచ్చింది. ఏంటి యాప్? చూడండి ఇక్కడ VA03లో ఏమేమి చేస్తారు. సో ఇది, సో ఇవన్నీ యాప్ టైటిల్స్ అన్నమాట. మీరు లాంచ్ ప్యాడ్లో ఈ ఏదైనా యాప్ టైటిల్ తీసుకొని అక్కడ పెడితే ఆ యాప్ వస్తుంది. డిస్ప్లే క్రెడిట్ మెమో రిక్వెస్ట్, డిస్ప్లే డెబిట్ మెమో రిక్వెస్ట్, డిస్ప్లే సేల్స్ ఆడ వితౌట్ చార్జ్, డిస్ప్లే సేల్స్ ఆడ, డిస్ప్లే సేల్స్ ఆడ VA03 అని. ఓకేనా, ఆ తర్వాత ఇది మీ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏం వాడుతున్నారు మీరు. ఆ బ్యాక్ ఎండ్ సిస్టంలో మళ్ళీ రిలీజ్డ్ వర్షన్ ఉంటుంది, ఏ ఇయర్ రిలీజ్డ్ వర్షన్ అని. ఓకేనా, సో అది సెలెక్ట్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ మైట్ బి చేంజ్డ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ దీనికి బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్ ఏముండాలి, SAP S/4HANA ఉండాలి. అదేవిధంగా యాప్ టైటిల్ ఇది, అప్లికేషన్ టైప్ ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే అప్లికేషన్ టైప్ SAP GI ఉందో అది కంపల్సరీ టీ కోడే అయి ఉంటుంది, 100% ష్యూర్. ఆ తర్వాత ఏ డేటాబేస్కి ఇది ఎక్స్క్లూజివ్ హానా డేటాబేస్, ఏ డివైస్ టైప్లో ఇది యాక్సెసిబుల్, డెస్క్టాప్, ట్యాబ్లెట్, యాప్ ఐడి ఏంటి. ఓకేనా, దీనికి సంబంధించిన క్యాటలాగ్స్ కానీ టైల్స్ కానీ చూడాలంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఒకవేళ ఇది కస్టమ్ ఫ్యూరీ యాప్ అయితే ఓడేటా సర్వీస్ కూడా ఉంటుంది. ఇది ఫ్యూరీ యాప్ కాదు కాబట్టి ఉండదు. ఇన్స్టలేషన్లో చూడండి, ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ప్రోడక్ట్ వర్షన్స్ ఏంటి, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ ఏమి ఉండాలి అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా చూడండి, టెక్నికల్ కాన్ఫిగరేషన్లో ఇది ట్రాన్సాక్షన్ కోడ్, ఇది VA03. ఓకేనా, సో దీనికి కొన్ని ఇవేంటివి టైటిల్స్. ఓకేనా, తర్వాత టార్గెట్ మ్యాప్ విత్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్. సో ఈ విధంగా క్యాటలాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కస్టమ్ ఫ్యూరీ యాప్ సెర్చ్ చేశాను అనుకోండి, మనకి ఏ సేల్స్ ఆర్డర్స్ అయితే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక అప్లికేషన్లో మెయింటైన్ అవుతాయి. ఓకేనా, అదే మనకి ఇన్కంప్లీట్ సేల్స్ డాక్యుమెంట్స్ అని ఒక స్టాండర్డ్ ఫ్యూరీ యాప్ ఉంది. ఇన్కంప్లీట్ అని సెర్చ్ చేయండి. ఈ కథలంతా ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్ట్గా మనం ఏదో ఒక ర్యాండమ్ సిడిఎస్ని తీసుకొని ఎక్స్టెండ్ చేయడం కంటే ఏదైనా ఒక స్టాండర్డ్ ఫ్యూరీ యాప్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీకు స్టాండర్డ్ యాప్స్ ఎలా కనుక్కోవాలో తెలుస్తుంది. ఓకేనా, అది ఎలా బిల్డ్ చేశారో తెలుస్తుంది, ఎక్కడ చూడాలో తెలుస్తుంది. ఓకేనా, దానికి బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. సో ఇవన్నీ తెలుస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ పికింగ్ ఫ్రమ్ ఒక స్టాండర్డ్ తీసుకోవడం కంటే, అందుకు. సో ఇక్కడ
లిస్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ సేల్స్ డాక్యుమెంట్స్ అని చూడండి యాప్. సో ఇక్కడ మీరు చూస్తే అప్లికేషన్ టైప్ మారింటది చూడండి. అప్లికేషన్ టైప్ ఏముంది, ట్రాన్సాక్షనల్ ఎస్ఏపి ఫ్యూరీ ఎలిమెంట్స్. వేరే యూస్ ఖచ్చితంగా అది నార్మల్ ఫ్యూరీ యాప్ అయి ఉంటుంది. ఓకేనా, వినెవర్ దట్ ఈస్ అ టీ కోడ్ ఎస్ఏపి జియుఐ. ఓకేనా. సో ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్తే చూడండి, ఎస్ఏపి యూఐఫై అప్లికేషన్ టెక్నిక్, ఇది ఐసిఎఫ్ నోడ్ యొక్క పాత్ ఇది. అదే విధంగా ఇప్పుడు దీనికి ఒక ఓడేటా సర్వీస్ ఉంటుంది కదా, ఇది దీనికి సంబంధించిన ఓడేటా సర్వీస్. చూడండి ఎంత ఈజీగా తెలుసుకోవచ్చో. జస్ట్ ఆ యాప్ తెలిస్తే చాలు, దీని ఓడేటా సర్వీస్ మనం కనుక్కోవచ్చు. అదే విధంగా దీని టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేశారు, సెమాంటిక్ ఆబ్జెక్ట్స్, టెక్నికల్ క్యాటలాగ్స్, గ్రూప్స్, పేజెస్, స్పేస్, రూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా. క్యాటలాగ్ అంటే ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ కలిస్తే క్యాటలాగ్ అవుతుంది. అంటే మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఆర్ వన్ అప్లికేషన్ ఆల్సో. అంటే కంబైనింగ్ ఆఫ్ సెవెరల్ అప్లికేషన్స్ టుగెదర్ ఇస్ నథింగ్ అంటే క్యాటలాగ్ అండి. ఆ క్యాటలాగ్ లోపల టైల్ ఉంటుంది, ఆ టైలే అప్లికేషన్. ఓకేనా, టైల్నే మనం అప్లికేషన్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ సర్వీస్ని తీసుకొని ఎలా బిల్డ్ చేస్తారో కాస్త చూద్దాం. ఇక్కడ చూడగానే అర్థమయ్యేది ఏంటి, అండర్ స్కోర్ ఎస్ఆర్వి ఉంది. అండర్ స్కోర్ ఎస్ఆర్వి అంటే అది ఖచ్చితంగా ఎస్ఈజీడబ్ల్యూ ఓడేటా సర్వీస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక సర్వీస్ ఎస్ఈజీడబ్ల్యూ ఓడేటా సర్వీస్ అయినంత మాత్రాన సిడిఎస్ ఎంటిటీస్, సిడిఎస్యు అసలు ఇంటిగ్రేట్ చేసిండరా అంటే ఆన్సర్ ఇస్ నో. నేను ఎస్టర్డే చెప్పినట్టు ఎంటిటీస్ ఎక్స్పోజ్ చేస్తారు, అది కూడా పాసిబిలిటీ కస్టమ్ ఎస్సీజీడబ్ల్యూ సర్వీస్లో నేను చెప్పినట్టు. సో లెట్స్ సి, ఇప్పుడు మనం ఈ సర్వీస్లో మనం ఒక కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలి, విచ్ ఇస్ డాక్యుమెంట్ డేట్. ఓకేనా, దీనిని ఎలా బిల్డ్ చేస్తారో నాకు తెలీదు. సో ఇప్పుడు మనం సిస్టమ్ లాగిన్ అయ్యి చూద్దాం. ఓకే, లెట్స్ సి. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ సర్వీస్ అని చూడండి, ఇక్కడ దీనిని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్లీ మనం ఆ సర్వీస్ రిజిస్టర్ అయిందా లేదా ఫస్ట్ ఫిల్టర్ అవుట్ చేసేద్దాం. సో ఎప్పుడైతే మీరు స్టాండర్డ్ సర్వీస్ ఉంటుందో విచ్ వీఆర్ నాట్ బిల్డెడ్ దాట్, మేబీ అది బయట నుంచి వచ్చింది కదా, సో కాపీ కాదనమాట. సో మాన్యువల్గా మనం టైప్ చేయాల్సి ఉంటుంది, SD F240. సో దీనికి స్టార్ పెట్టేయండి, చూద్దాం. సో మనకి రాలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ సర్వీస్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసేద్దాం. ఇక్కడ ఎక్స్టర్నల్ సర్వీస్లో SD F240 పుట్ ద స్టార్ అంటే ఏమవుతారు 40 కాదు 430. ఇన్కంప్లీట్ అండర్ స్కోర్ SRV.
అంతే కదా. hd_f2430 and complete_sre. Okay, so already registered. So what we can do is we will filter with the external service. ఓకే, మనకి సర్వీస్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఎస్ఏపి గేట్వే క్లయింట్కి వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇక్కడ ఎంటిటీ సెట్స్ చూడండి. ఒక్కొక్కసారి మీరు నేమింగ్ చూసిన దానిని మీరు కనుక్కోవచ్చు. అది ఎలాగో చెప్తా చూడండి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. నిన్న నేను చెప్పా, ఏ స్టాండర్డ్ సిడిఎస్ వ్యూ అయినా మీకు ఆల్మోస్ట్ I_C_ ఉంటుందని. ఇక్కడ చూడండి, అన్ని I_C_ ఉన్నాయి. ఓకే, సో ఇది అర్థమయ్యే విషయం ఏంటి, బై చూడగానే అదొక స్టాండర్డ్ సిడిఎస్ వ్యూ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఎక్కడైతే విహెచ్ లేదా వాల్యూ హెల్ప్ అని ఉంటుందో అవి కేవలం వాల్యూ హెల్ప్ కోసం మాత్రమే రాసుంటారు. వాల్యూ హెల్ప్ కోసం మాత్రమే రాసుంటారు, లాజిక్ కోసం రాసి ఉండరు. కేవలం F4 హెల్ప్లోనో ఇంకెక్కడో డేటాని డిస్ప్లే చేయడానికి వాడతారు. ఇది సెకండ్ పాయింట్. అంటే విహెచ్ ఉన్నట్టు వాల్యూ హెల్ప్ ఉన్నట్టు పక్కన పెట్టేయండి. ఇంకా మనకేమున్నాయి చూడండి. విహెచ్ ఇది ఒకటి ఉంది, ఇన్కంప్లీట్ సేల్స్ డాక్. వాల్యూ హెల్ప్ సేల్స్ ఆర్గనైజేషన్ విహెచ్ వాల్యూ హెల్ప్ విహెచ్. సో కరెన్సీ మన సినారియో కాదు, విహెచ్. చూడండి, ఇది ఓవరాల్ ఎస్డి ప్రాసెస్ సేల్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన స్టేటస్ ఏంటి, మన ఇన్కంప్లీట్ సేల్స్ డాక్యుమెంట్స్. చూడండి, ఇంక ఇది ఒక్కటే ఉంది. సో ఇలా కూడా మీరు కనుక్కోవచ్చు బై సీయింగ్ నేమింగ్. ఒకవేళ మీరు వాల్యూ హెల్ప్లో ఏమైనా ఎక్స్టెండ్ చేయాలంటే అది వేరే విషయం. ఓకేనా. సో దీనిని సెలెక్ట్ చేసుకొని గెట్ చేయండి, విచ్ ఇస్ ఎగ్జిక్యూట్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్కడా కూడా మీకు సేల్స్ డాక్యుమెంట్ డేట్ అనేది ఉండదు. క్రియేట్ డేట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిడిఎస్ సారీ ఇందులో ఈ సర్వీస్లోకి ఒక ఫీల్డ్ని యాడ్ చేయాలి. సో అదే ఇంకా ఫ్యూరీ యాప్ ఎక్స్టెన్షన్స్ అంటే, ఎక్స్టెండింగ్ స్టాండర్డ్ ఫ్యూరీ యాప్స్ అంటే. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఇది సిడిఎస్ వ్యూ. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ ఎండ్లో చూడాలి, సిడిఎస్ లెవెల్లో ఎలా బిల్డ్ చేశారు దీన్ని అని. ఆ తర్వాతే మనకి ఒక ఐడియా వస్తుంది ఎలా యాడ్ చేయాలి, ఇది ఏ రకమైన వ్యూ, డిఫైన్ వ్యూ ఎంటిటీనా. సో దాని ప్రకారం మనం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ వ్యూని చూడాలి మనం. ఓకే, సో జస్ట్ ఎక్స్టెండ్ దిస్. సో విండో, షో వ్యూ, అదర్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, ఓపెన్. ఎందుకు ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్లో మన ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేద్దాం. 23 నెక్స్ట్. ఓకేనా. నెక్స్ట్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ క్లయింట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. లెట్ సీ ద క్లయింట్ ఈస్ 800. సో 800 యూజర్ నేమ్ వచ్చేసరికి బెస్ట్, పాస్వర్డ్ ఇచ్చేయండి 123. సో నెక్స్ట్కి వెళ్ళిపోయి ఫినిష్ చేయండి.
ఓకేనా, ఓపెన్ పర్స్పెక్టివ్. ఓకే, నా సో ఫస్ట్లీ ఆ స్టాండర్డ్ సిడిఎస్ వ్యూని ఓపెన్ చేద్దాం మనం. సో ఓపెన్ అబౌట్ డెవలప్మెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇక్కడ డేటా డెఫినేషన్. సో ఇక్కడ నుంచి చెక్ చేద్దాం ఏమేం చేశారు అనేది. ఇక్కడ చూడండి, బికాస్ ఆఫ్ ద సి ఇట్ ఇస్ ఎ కన్జంప్షన్ వ్యూ. మీకు టూ మచ్ ఆఫ్ లాజిక్ ఉండదు, అన్ని యానటేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి, అన్ని యానటేషన్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ టు ఎక్స్పోజ్. సో ఇప్పుడు దీన్ని చూస్తే I_సేల్స్ డాక్యుమెంట్ అనే ఇంకొక సిడిఎస్ వ్యూ నుంచి తెచ్చుకున్నారు. మీరు ఏ దాంట్లో అయిన నుంచి అయినా అట్లీస్ట్ ఒకటైతే ఫీల్డ్ యాడ్ చేయండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నావిగేట్ చేయాలంటే పుట్ F3 సెలెక్ట్ చేసి. సో ఇక్కడ మీరు చూస్తే చాలా లాజిక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఫీల్డ్ ఉంటుంది, ఏంటి, సేల్స్ డాక్యుమెంట్ డేట్. ఈ ఫీల్డ్ని నేను ఎక్స్పోజ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ వ్యూ ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ ఏ వ్యూ ఎక్స్పోజ్ చేశారు, I_సేల్స్ డాక్యుమెంట్ ఎక్స్పోజ్ చేయలా. ఈవెన్ దో దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసినా లాభం ఉండదు. ఎందుకు, ఈ ఈ సిడిఎస్ని ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి, బికాస్ ఆఫ్ దాట్. సో మనం ఎక్స్టెండ్ చేయాల్సింది ఏ వ్యూనైతే ఓడేటా సర్వీస్లో ఎక్స్పోజ్ చేశారో ఆ వ్యూని మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వ్యూని మనం కాపీ చేసుకునేసి ఒక ఎక్స్టెండెడ్ వ్యూ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ ఆన్ ద సిస్టమ్, న్యూ. సో ఇందులో మనం అదర్లోకి వెళ్ళిపోయి డేటా డెఫినేషన్. అండ్ ఆల్సో ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోర్స్ వ్యూ ఏంటి అంటే ఏ వ్యూని మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఎక్స్టెండ్ వ్యూ యొక్క టైప్ ఏంటి. టైప్ అంటే అది డిఫైన్ వ్యూవా, వ్యూ ఎంటిటీనా, దాన్ని బట్టి మీరు ఎక్స్టెన్షన్ వ్యూ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదే డిఫైన్ వ్యూ అయితే ఎక్స్టెండెడ్ వ్యూ, డిఫైన్ వ్యూ ఎంటిటీ అయితే ఎక్స్టెండెడ్ వ్యూ ఎంటిటీ. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. మీరు డిఫైన్ వ్యూ పెట్టుకొని నేను ఎక్స్టెండ్ వ్యూ ఎంటిటీ సెలెక్ట్ చేస్తానంటే అలో చేయదు. అలా సోర్స్ వ్యూ ఏముందో దాన్ని బట్టి మనం ఎక్స్టెండ్ చేయాలి. అది డేటా డెఫినేషన్. నెక్స్ట్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ ప్రస్తుతానికి నాకు దీంట్లో ప్యాకేజ్ ఏం లేదు, $TMPనే ఇచ్చేస్తున్నా. సో జెట్ ఎక్స్టెండెడ్ ఇన్కంప్లీట్ SOVW ఎక్స్టెండెడ్ సిడిఎస్ ఇన్కంప్లీట్ SO. సో ఇక్కడ రెఫరెన్స్ ఆబ్జెక్ట్లో మనం ఏదైతే స్టాండర్డ్ సిడిఎస్ ఉందో అది ఇవ్వండి. సో దీన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోండి. నెక్స్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ వ్యూ ఎక్స్టెండ్ అని చూసారా టెంప్లెట్, దీనిని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఏ వ్యూని ఎక్స్టెండ్ చేయాలి, ఎక్స్టెండ్ వ్యూ ఎంటిటీనా, ఎక్స్టెండ్ వ్యూ. మన బేస్ వ్యూ డిఫైన్ వ్యూ కాబట్టి ఐ కెన్ చూజ్ ఎక్స్టెండ్ వ్యూ. ఫినిష్. ఓకే, సో ఏదో ఒక SQL వ్యూ నేమ్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఏ ఫీల్డ్ని అయితే ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ నేమ్ కానీ ఇంకేదైనా లాజిక్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే హ్యాపీగా చెయ్యొచ్చు. ఓకే, ఓకేనా, ఇది ఆల్రెడీ మనకి ఈ వ్యూలో I_సేల్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ ఎక్స్పోజ్ దట్ ఫీల్డ్ అండి. సో లెట్ మీ సేవ్ ఇట్, చెక్ ద సింటాక్స్ అండ్ యాక్టివేట్ ఇట్ అండి.
నేను ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేయలేనా హర్ష? ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ కాకుండా జీ ఫీల్డ్. ఇప్పుడు అది ఎక్కడి నుంచి రావాలి? ఆ జీ ఫీల్డ్ టేబుల్ నుంచి రావాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒక ఇండికేటర్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. స్లాష్ ఎక్స్ యాజ్ అబాప్ కార్ వన్ పెట్టుకొని ఒక డేటా. చేసుకోవచ్చు. మీకు క్యాస్ట్ పెట్టుకొని ఒక బూలియన్ ఫంక్షన్ లాగా అలా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఐసిఎస్ డాక్యుమెంట్ లో ఉన్న ఫీల్డ్ పెట్టుకున్నాము. ఐసిఎస్ డాక్యుమెంట్ కి విబిఐపి సోర్స్ టేబుల్ కదా. ఉమ్, ఇప్పుడు నేను సో అందులో అపెండ్ స్ట్రక్చర్ వాడి ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేశా. ఉమ్, అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పోజ్ అవుతా ఐసిఎస్ డాక్యుమెంట్ లోకి. అవ్వదు. అది టేబుల్. ఉమ్, మీరు ఒక ఫీల్డ్ యాడ్ చేసినంత మాత్రాన అన్ని ఫీల్డ్స్ మీకు సీరియస్ ఎంటిటీలో ఎక్స్పోజ్ అవ్వవు. ఉమ్, ఎక్స్ప్లిసిట్ గా మళ్ళీ మీరు ఆ ఫీల్డ్ తీసుకోవాలన్నా మీరు ఎక్స్టెన్షన్ కి వెళ్ళాల్సిందే. ఓకే. ఇప్పుడు మీరు I_సేల్స్ డాక్యుమెంట్ సోర్స్ VBAK అయినా కూడా, VBAK అలాంగ్ విత్ ద రిమైనింగ్ ఫీల్డ్స్ ఉన్నా కూడా, చూడండి ఉమ్, ఇది మళ్ళీ I_సేల్స్ డాక్యుమెంట్ బేసిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వాడి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ లో. ఇఫ్ ఐ నావిగేట్ దిస్, సో చూడండి VBAK ఉంది. ఈ VBAK నుంచి అన్ని ఫీల్డ్స్ వాళ్ళు తీసుకోరు. ఓకే. చూడండి అన్ని ఫీల్డ్స్ తీసుకోరు. ఓకే. కొన్ని మాత్రమే ఉంటాయి. ఉమ్, ఏవేవైతే కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు జీ ఫీల్డ్స్ యాడ్ చేశారు అని అది ఆటోమేటిక్గా ఇన్హెరిట్ అయిపోదు. మళ్ళీ మీరు ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. ఓకే. లెట్ మీ యాక్టివేట్ దిస్. సో ఇప్పుడు నా మెయిన్ స్టాండర్డ్ సిడిఎస్ని ఎగ్జిక్యూట్ చేస్తే నేను కొత్తగా యాడ్ చేసిన ఒక ఫీల్డ్ రావాలి నాకు. చూడండి సేల్స్ డాక్యుమెంట్ డేట్ వచ్చింది. సో ఇప్పుడు నా సినారియో ఏంటి? నాకు అల్టిమేట్లీ ఓ డేటాలో రావాలి. సో అప్పుడే కదా నేను యాప్లో కన్జ్యూమ్ చేయగలను. సో ఎగ్జిక్యూట్ చేసేయండి ఇక్కడ మళ్ళీ రిఫ్రెష్ లాగా. లెట్స్ సి వస్తుందా రాలేదా. సో ఇప్పుడు చూడండి సేల్స్ డాక్యుమెంట్ డేట్ వచ్చింది. ఇప్పుడు అగైన్ ఈ సర్వీస్ని పిక్ చేసుకొని మీరు క్రియేట్ చేసి ఫ్యూరీ యాప్ క్రియేట్ చేసి మీరు డిప్లాయ్మెంట్ చేసేస్తే స్టాండర్డ్ యాప్లో మీకు ఈ ఫీల్డ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మీరు ఏ స్టాండర్డ్ ఫ్యూరీ యాప్నైనా కూడా ఎక్స్టెండ్ చెయ్యొచ్చు. సో ఫస్ట్లీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ సిడిఎస్ వ్యూని ఎలా బిల్డ్ చేశారు అనేది మనకు తెలియాలి. అది తెలిస్తే మీరు ఈజీగా దానిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే ఫస్ట్ మీరు ఎంటిటీ సెట్స్ని గమనించండి. ఎక్కడైనా I_C_ సిడిఎస్ వ్యూ ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని పిక్ చేసుకొని ఎక్లిప్స్లో మీరు ఓపెన్ చేసుకుంటే అది ఎలా బిల్డ్ చేశారో అందులో నేను ఏం లాజిక్ రాయాలన్నది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ తర్వాత మీరు ఆ ఫీల్డ్ని ఎక్స్టెన్షన్ ద్వారా ఎక్స్పోజ్ చేయాలి. అదేవిధంగా ఈ సిడిఎస్ ఎక్స్టెన్షన్లో ఒకటి ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది డిఫైన్ వ్యూకి పెద్ద వాట్ వీ కెన్ కాల్ కండిషన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఉండవు ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు. మీరు ఎప్పుడైతే మీరు వ్యూ ఎంటిటీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటారు అప్పుడు మేబీ కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే వ్యూ ఎంటిటీలో మనకి ఒక స్పెసిఫిక్ యానోటేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఒక యానోటేషన్ ఒక సిడిఎస్ అయినా కావాలి. I_service. So just wanted to show you. Let's see this.
ఇది కూడా డిఫైన్ వ్యూ. సర్వీసింగ్ షీట్. ఇది చూడండి, డిఫైన్ వ్యూ. సో ఇది, ఇందులో ఒక అనోటేషన్ ఉండాలి. మేబీ వీళ్ళు లేపేసినట్టున్నారా బికాస్ ఆఫ్ దిస్ ఆర్ఏపి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ స్టాఫ్, సో నేను ఒకటి క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. రైట్ క్లిక్ చేసి న్యూ డేటా డెఫినేషన్, నెక్స్ట్కి వెళ్ళిపోండి. $TMP get ext. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోతే, సో టెంప్లెట్ మనం వ్యూ ఎంటిటీ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఫినిష్ చేసేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఎన్హాన్స్మెంట్ కేటగిరీ అని ఉంది. ఎన్హాన్స్మెంట్ కేటగిరీ అంటే నన్. నన్ అంటే దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ ఎక్స్టెన్సిబిలిటీ. దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ నన్. పాయింట్ ఏంటంటే ఏ స్టాండర్డ్ సిడిఎస్లో అయినా ఎన్హాన్స్మెంట్ కేటగిరీ నన్ ఉంటే మీరు దానిని ఎక్స్టెండ్ చెయ్యలేరు. ఓకేనా, ఇది ఒక పాయింట్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సమ్మన్ ఇస్ బిల్ట్ ఎట్ సిడిఎస్ మీరు ఎక్స్టెండ్ చేయాలనుకున్నా అందులో నన్ ఉంటే మీరు ఎక్స్టెండ్ చేయలేరు. ఓకేనా, మీన్ వైల్ ఆ నన్ కంటే ఇంకా ఉంటాయి. ప్రొజెక్షన్ అని ఉంటుంది. ఓకేనా, ప్రొజెక్షన్ లిస్ట్ అని తీసుకుంటే సో దెన్ యూ కెన్ ఎక్స్టెండ్. ఓకే, సో ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. Sir, can you share documentation for daily classes? Okay. Today I'll upload in the drive. Okay. హర్ష, ఇప్పుడు ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో ఇదైతే స్టాండర్డ్ ఓపెన్ చేస్తావు, ఓకే. కస్టమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి కొంచెం చెప్తారా? అంటే ఎగ్జిస్టింగ్ది యాప్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఇన్స్టాల్ చేశారు లాంచ్ ప్యాడ్లో. ఆ లాంచ్ ప్యాడ్లో నాకు ఆ యాప్ యొక్క డీటెయిల్స్ తెలియాలి. అంటే యాప్ ఫైండర్కి వెళ్ళి కొట్టాను, కానీ అది ఏ సర్వీసు ఎలా అనేది ఇప్పుడు ఎలా చెప్పారో అలా కొంచెం యాప్ యాప్ చెప్తారా? లెవెల్లో మీరు చూడాలంటే మీకు లాంచ్ ప్యాడ్ ఉంటుందని మీకు చెప్పాను కదా. లాంచ్ ప్యాడ్లో ఓపెన్ చేశాను, యాప్ ఫైండర్కి వెళ్ళాను. సో ఏదైనా మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే ఉమ్, దానికి టీ కోడ్ వచ్చి UI2/FLP. సో ఉమ్. దీంట్లో యాక్సెస్ ఉందో లేదో నాకు తెలియదు.
ఈ ఫ్యూరీ యాప్స్ లైబ్రరీ లేకుండా కూడా దీనికి సంబంధించిన ఓడిటా సర్వీస్ అన్నది మనం తెలుసుకోవచ్చు. సో అది చూపిస్తాను చూడండి. సో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్లో మీకు ఏ అప్లికేషన్ కావాలో ఇక్కడ సెర్చ్ చేసుకోండి. It was loading situation scenarios. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సర్చ్ అవర్ యాప్. ఆ యాప్ మనకు ఉందా లేదా అని చూద్దాం. సో మనకి లేదు అది. సో చూద్దాం ఇది ఏంటి, GUI అప్లికేషనా? సో ఇది ఒక అప్లికేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో మీ యాప్ ఓపెన్ కాకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ కూడా ఇన్స్పెక్ట్ నుంచే మీరు చూసుకోవాలి. సో ఇక్కడ కన్సోల్ ఉంది చూసారా, కన్సోల్లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా, ఇక్కడ నుంచి కూడా మీరు ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వెళ్తే ఒకవేళ UEFI అయితే సోర్సెస్లో మనం రాసిన కోడ్ ఉంటుంది అనమాట. సో ఇంకా మీరు రైట్కి వెళ్తే నెట్వర్క్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. దీని ద్వారా మనం బ్యాక్ ఎండ్లో వచ్చిన ఓడిటా సర్వీస్ అన్ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి డాలర్ కౌంట్ అని ఉంది. ఒకవేళ మీకు ఇలా ఏమీ కనిపించకపోతే ఇక్కడ, సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఓకేనా, మీకు డాలర్ బ్యాచ్ అని ఏదో ఒకటి API రకంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్వీస్ ఉందా, అదేవిధంగా మెటా డేటా అని ఉందా, ఇక్కడ చాలా జనరేట్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు చెక్ చేసుకుని ఇక్కడ చూడండి మెటా డేటా అని ఉంది. ఇక్కడ మెటా డేటా అని ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా లాగితే, సో ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్ ఉందా సర్వీసు, ESH_search_SRV, ఇది నా బ్యాక్ ఎండ్ సర్వీస్. ఓకేనా, ఈ విధంగా ఇది ఏ కాల్, గెట్ కాల్, స్టేటస్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ నెట్వర్క్ ట్యాబ్ నుంచి ఆ యాప్కు ఉన్న బ్యాక్ ఎండ్ ఓడిటా సర్వీస్ అన్ని మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఓకేనా, ఓకే. ఫస్ట్ ఓకే. టైం మేనేజ్ వెండర్ లైన్ ఐటమ్స్ అనే యాప్ ఓపెన్ అవుతుంది. వెండర్ లైన్ ఐటమ్సా? మేనేజ్ మేనేజ్ వెండర్ లేదండి. Okay guys, so I have to shift to another batch. We'll take your questions tomorrow. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. Yeah.